ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామంటే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి మీ సన్నిధిలో చేరి మా ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరుచుకొనుటకు, పరలోక యాత్రలో ఈ భూమి మీద ఈ తాత్కాలిక శేష జీవితంలో విలువైనటువంటి మీ మాటలు మేము మాట్లాడుకొని మా మానసిక ఆత్మీయ స్థితిని మేము మరింత బలపరుచుకున్నటకు అవసరమైనటువంటి మీ మాటలనే ఔషధ మూలికలను మాకు అనుగ్రహించమని, వీరివారు మాత్రముగా మేమెవరము ఉండకుండా భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మనసు పెట్టి మీ మాటలు ఆలకించి మా హృదయం అనే పలకపై ముద్రించుకునుటకు నిమిత్త మాత్రులమైనటువంటి మాకు శక్తిని ప్రసాదించమని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట అందరికి వందనములు. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి శీర్షికలో ఇది 7వది. దేవుని అభయహస్తం అనేటువంటి శీర్షికలో ఇది 4వది. ఆ విధంగా మీరు రాసుకోవాలి. జాగ్రత్తగా ప్రతి మాట మనము ఆలోచిస్తూ ముందుకెళ్దాం. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఇది సామాన్యమైనటువంటి పుస్తకం కాదు. మనిషికి దేవుడిచ్చిన బ్రతుకు పుస్తకం, మనిషికి దేవుడిచ్చిన బహుమానం. ఇది లేకపోతే అసలు ఈ జీవితానికి దిక్సూచి లేదు. ఎన్నో సందర్భాలలో మనం మాట్లాడుకున్న ఒక సంగతిని గుర్తు చేస్తున్నాను. ఒక వస్తువు మనం కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు ఒక మాన్యువల్ అనేది కంపెనీ ఇస్తుంది. ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ ఆ వస్తువును మనం ఎలా వాడాలి, ఎలా వాడితే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎలా వాడితే అది చెడిపోతుంది, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వారంటీ ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలు మనకు చెప్పిస్తారు. మరి వాళ్ళు చెప్పినట్టుగా ఆ వస్తువును మనం వాడుకోకపోతే ఖచ్చితంగా వారానికే దాన్ని మూలన పెట్టేయాలి. డబ్బు పెట్టి కొన్నాము గనుక దానిని జాగ్రత్తగా వాడుకోవడం మనకు తెలుసు. అయితే ఇది దేవుడిచ్చిన జీవితం, ఇది దేవుడిచ్చిన బ్రతుకు. దేవుడిచ్చిన జీవితాన్ని నా జీవితం అని మనం అనుకుంటే మనం చాలా తప్పు చేస్తున్నట్టు. యు కెనాట్ క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. మన మీద మనకు హక్కున్నటువంటి వారం కాదు మనం. మంచి బడిలో ఉన్నారు కదా నా పిల్లలు, మంచి ఉద్యోగం ఉంది కదా నాకు, అంతో ఇంతో సంపాదించుకున్నాను కనుక నాకే ఇబ్బంది లేదు, ఎవడి మోచేతి నీరు నేను తాగట్లేదు కనుక, ఎవడి కూడు నేను తినట్లేదు కనుక ఇది నా జీవితం, నా కష్టం, నాది అని అనుకుంటే మనము చాలా తప్పు చేస్తున్నట్టు. చరిత్రలో పెద్ద పెద్ద చక్రవర్తులు సహితం ఈ తప్పు చేసే దేవుని చేతికి దొరికి ఆయన శిక్షకు పాత్రలయ్యారు. అసలు సంగతిలోనికి వెళ్ళే ముందుగా చక్రవర్తి అయిన నెబుకద్నెజరు గురించి ఒక మాట మనం చదువుకుందాం, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి. దానియేలు గ్రంథం తీద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం అనగానే ఇక్కడ ఒక చిన్న ప్రకటన. త్వరలో నేను దానియేలు గ్రంథంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవైతే మనకు రికార్డ్ అవ్వలేదో సరిగా ఇంతకుముందు నేను చెప్పినప్పుడు, చాలామంది దానియేలు గ్రంథం అడుగుతున్నారు కనుక అతి త్వరలో దానియేలు గ్రంథంలో ఏ విషయాలైతే పెండింగ్ ఉన్నాయో అవి పూర్తి చేయడానికి లైవ్లోనే నేను మాట్లాడతాను. దయచేసి మీరు నోటిఫికేషన్ అంటే మీకు దీనికి సంబంధించిన ప్రకటన కోసం
కొంచెం ఎదురు చూస్తే ఏ రోజున ఎప్పుడు ప్రారంభమవుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనము లేదా 29 నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29 నుండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, అతడు అంటే ఇక్కడ నెబుకద్నెజరు రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము, ఇప్పుడు జాగ్రత్తగా నా అనేటువంటి ఆ పదాన్ని జాగ్రత్తగా అందరూ చూడండి. బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నెక్స్ట్ నా ప్రభావ ఘనతను కనపరుచుటకై, నెక్స్ట్ నా రాజధాని నగరముగా, నెక్స్ట్ నేను కట్టించినది కాదా అని తనలో అనుకొనెను. ఈ మనిషికి ఉన్న జబ్బు ఏంటి? నా అనే జబ్బు, నేను అనే జబ్బు, నాది అనే జబ్బు. ఇది కరోనా కంటే భయంకరమైంది. కరోనా అంటే మహా అంటే సమాధి వరకు తీసుకొని వెళ్తుంది. ఈ నా అనే ఒక జబ్బు ఉంటుంది, నేను అనే ఒక జబ్బు ఉంటుంది, నాది అనే ఒక జబ్బు ఉంటుంది. ఇది ఏకంగా నరకానికి తీసుకుని వెళ్తుంది. ఇది దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకమైనదో తెలియాలంటే కింద చూద్దాం. 31వ వచనం. రాజు నోట ఈ మాట నుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏ రాజ్యమైతే నువ్వు నీది అనుకుంటున్నావో ఆ నీ రాజ్యము, నువ్వు అనుకుంటున్న నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఇదే ప్రకటన. నెబుకద్నెజరు పతనానికి అతని ఆలోచన విధానము కారణమైంది. నాది, నేను, నావి. ఏమైనా గుర్తొస్తుందా? కొత్త నిబంధనలో ఏదైనా ఒక మ్యాటర్ గుర్తొస్తుందా? చూద్దాం. అది కూడా లూకాసు వార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక మంచి ఉపమానం అది. లూకాసు వార్త 12వ అధ్యాయం తీద్దాం. ఒక ధనవంతుని గురించినటువంటి ఉపమానం. 16 నుంచి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, ఈడుకున్న జబ్బు చూడండి, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. ఇప్పుడు 18వ వచనం నుంచి ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ నా అనే పదాన్ని చూద్దాం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నెక్స్ట్ నా ఆస్తిని సమకూర్చుకొని, నెక్స్ట్ నా ప్రాణముతో, ఇది నా జాతి. వీళ్ళందరూ ఏ జాతి పక్షులు? నా అనే జాతి పక్షులు. తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకోనేను. అయితే దేవుడు వాడిని చూసి వెరీ గుడ్ అన్నాడా, వెర్రోడా అన్నాడా? ఏముంది కింద? నువ్వు వెర్రివాడవురా. ఏదైతే నీ దగ్గర ఉన్నదో అది నీది అని నువ్వు అనుకున్నావు కనుక నువ్వు పిచ్చోడివి. ఏది నీది? నీకు పండిన పంట నీదా? విత్తనాన్ని విత్తావు, ఇంటికి వచ్చి బజ్జున్నావు. ఆ విత్తనానికి శరీరం ఇచ్చింది ఎవడు రా అని అడుగుతున్నాడు. ఇలాంటి వెర్రి వాళ్ళందరితో దేవుడు. రాజ్యము నాదనుకుంటున్నాడు, బబులోను నాదనుకుంటున్నాడు, ఆ నగరము నాదనుకుంటున్నాడు. ఇంకొక వెర్రివాడు పాత నిబంధనలో. ఈరోజు మన సమాజంలో ఇలాంటి వెర్రివారు ఎంతమంది లేరు? పొరపాటున ఆ జాబితాలో నీ పేరు నా పేరు కూడా ఉందేమో. దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ చిన్న బ్రతుకును ఆయనకిష్టమైనట్టుగా మనము నడిపించుకుంటే బుద్ధిమంతులు అవుతాము. కానీ మనకిష్టానుసారంగా బతికితే, లాజరు ధనవంతుని సందర్భంలో ధనవంతుడు ఎక్కడికి జారిపోయాడు అక్కడ జారిపోక తప్పదుగాక తప్పదు. ఇది దేవుడిచ్చిన జీవితము కనుక ఈ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో నేర్పిస్తున్నది కూడా దేవుడే తన గ్రంథము ద్వారా.
ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ గ్రంథాన్ని పట్టించుకోకపోతే, ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, కుదిరితే నేర్చుకోవడం, టైం ఉంటే రావడం, కుదిరితే దాన్ని చదవడం లేదా వినడం, ఇలాంటివి చేస్తే దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చే అంత పెద్దోళ్ళమా మనం? కొంతమంది మాటలు మాత్రం చాలా చిరెత్తిపోయేలా ఉంటాయి వింటే మనకే, మరి దేవునికి? ఎందుకు రాలేదు మందిరానికి? ఎందుకు రాలేదు సహవాసానికి? ఎందుకు రాలేదు ఈరోజు ప్రార్థనకు? టైం లేదు, వీలు దొరకట్లేదు, పనులున్నాయి, కుదిరితే వస్తాను, వీలైతే వస్తాను, టైం ఉంటే వస్తాను. కొత్త బెల్ట్ దేవుడు తీసుకుండేది. అంటే దేవునికి అపాయింట్మెంట్ ఇస్తున్నాం ఈరోజు మనం. చాలా దుఃఖకరమైన, విచారకరమైనటువంటి ఇలాంటి మాటలు మనం వినాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాము కూడా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవి. అలాంటి పరిస్థితి మనకు దాపరించకూడదనే ఈ బైబిల్ స్టడీ క్లాసెస్. అది ఆదివారం అయినా, సోమవారం అయినా, శనివారం వరకు మనం పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా అందులో నుంచి మన జీవితాలకు ఒక పాఠాన్ని మనం నేర్చుకొని మనలో ఉన్నటువంటి బలహీనతలు మనం సరి చేసుకోవడానికే ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కనుక. గత కొంతకాలంగా మనం మాట్లాడుకుంటున్న మరణం, ఈ శీర్షికలో ప్రతి భాగములో ఒక కోణంలో మరణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి చిన్న జీవితంలో మనతో పాటు నివసించే క్రైస్తవేతరులు ఎందరో ఉండగా అందరూ మరణాన్ని చూసి భయపడిపోతూ ఉండొచ్చు. అందరూ చావంటే దానిని ఒక భయంకరమైనటువంటి శాపంగా వాళ్ళు చూస్తూ ఉండొచ్చేమో. కానీ ఈరోజు నిజమైనటువంటి దేవుని పిల్లలమైతే మనకు మరణమును గురించిన అవగాహన పరిపూర్ణంగా ఉండాలి. ఏమిటి మరణంను గురించిన అవగాహన? అసలు బైబిల్లోని భక్తుల మరణాన్ని ఎలా చూశారు? ఆ భక్తులతో రేపు మనము కూడా కలిసి రేపొద్దున నిత్య ఆనందంలో మనం ఉండాలనంటే అసలు ఆ భక్తుల మనస్తత్వం ఏంటి? భక్తుల వ్యక్తిత్వం ఏంటి? అసలు భక్తులు మరణాన్ని ఎలా చూశారు? దాని గురించి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? అవి మనకు తెలియకపోతే నిరీక్షణ లేని ఇతరుల వలె మనము కూడా దుఃఖపడి చావంటేనే మనము గజగజలాడిపోయేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. అలా ఉండకూడదనే ఈ శీర్షికలో అనేకమైనటువంటి కోణాలలో ఈ మరణమును గూర్చి మీ ముందుకు ఈ పాఠాలు తీసుకొని రావడం. ఈరోజు 7వ భాగం, అంటే 7వ కోణం, 7వ సందర్భం, 7వ సంగతి విందాం. అపోస్తలుడైన పౌలు గారు తన సువార్త యాత్రలో ఎన్నో ప్రాంతాలలో దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని తిరుగుతున్న కాలం అది. భౌతికంగా మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణం, ఈ ప్రయాణాలన్నిటిని మనం ఆలోచిస్తే ఎంత గొప్ప ప్రయాణాలు ఆయన చేశాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి బైబిల్ తెరిచి పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములు అనేటువంటి ఒక మ్యాప్. కొన్ని బైబిల్స్లో 4 మ్యాప్లే ఉంటాయి, మరికొన్ని బైబిల్స్లో ఎక్కువ మ్యాప్స్ ఉంటాయి. ఏదేమైనా పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు కొన్ని మ్యాప్లలో, అంటే కొన్ని బైబిల్స్లో పౌలు గారి మొదటి ప్రయాణాన్ని సూచించే మ్యాప్ సపరేట్గా, 2వ ప్రయాణాన్ని సూచించే మ్యాప్ సపరేట్గా, 3వ ప్రయాణాన్ని సూచించే మ్యాప్ సపరేట్గా, రోమా ప్రయాణాన్ని చూపించే మ్యాప్ సపరేట్గా మీకు ఉంటాయి. కొన్ని బైబిల్స్లో ఒకటే మ్యాప్ ఉంటుంది. మొత్తం 4 మ్యాప్లలో పౌలు గారి ప్రయాణాలకు సంబంధించిన ఒకే మ్యాప్ ఉంటుంది. ఏదైనా సరే ఆ మ్యాప్ని మీరు తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. తీసారా? అందరూ బైబిల్ పట్టుకొని కూర్చోవాలి. అందరూ కూడా అడ్డంగా తిప్పి పట్టుకుంటే, బైబిల్ని హారిజాంటల్గా పట్టుకుంటే కుడివైపున క్రింద అరేబియా కనబడుతుందిగా. అరేబియా నుంచి పైకి వచ్చేయండి, యెరూషలేం కనబడుతోంది. యెరూషలేము నుండి నెమ్మదిగా పైకి వస్తే కాసేపు
దమస్కును చూడండి, దమస్కుకు పైన అంతియోకయ చూడండి. అంటే ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, సమస్యల గురించి చిన్నగా ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. పౌలు గారి ప్రయాణాలన్నీ మాట్లాడాలంటే ఇప్పుడు కుదరదు. యెరూషలేములో పత్రికలు తీసుకొని దమస్కు వరకు వెళ్ళి ప్రభు యొక్క శిష్యులను బంధించి తీసుకొని రావాలని బయలుదేరినప్పుడు యెరూషలేము నుండి దమస్కుకు వెళ్ళే మార్గ మధ్యములోనే పౌలు గారు ప్రభు చేత పట్టబడ్డాడు. ప్రభువును ద్వేషిస్తూ పరిగెత్తినటువంటి ఈయన ప్రభువులోనికి వచ్చిన వాడై దమస్కులో అడుగు పెట్టాడు. కానీ ఆ దమస్కులో అడుగు పెట్టిన తరువాత కొద్ది కాలానికి ఈయన ఇంతవరకు ఎవరినైతే ద్వేషించాడో, ఇంతవరకు ఎవరినైతే దూషించాడో ఆయనకే ఇప్పుడు సేవకుడిగా మారిపోయి ఈరోజు పరిచర్య చేస్తున్నాడని అవిధేయులైన యూదులు దమస్కులో ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నం చేశారు. గంపల నుండి దింపబడిన వాడై అక్కడ నుంచి తిరిగి యెరూషలేముకు వస్తాడు. మ్యాప్ పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం మీకు ఆ ప్లేసెస్ పై అవగాహన వస్తుందని తెలియని వారి కోసం. అందుకే బైబిల్ తీసుకొని కూర్చుందాం. ఏదో టీవీ ముందు వార్తలు చూస్తున్నట్టుగానో, టీవీ ముందు ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నట్టుగా దయచేసి ఎవరు చూడకండి. లెట్ us లెర్న్ సంథింగ్. తిరిగి యెరూషలేముకు వచ్చిన తర్వాత పౌలు గారు దమస్కు నుండి మరలా యెరూషలేముకు వచ్చిన తరువాత అక్కడ కూడా ఎవరు నమ్మరు. బర్నబా అనేటువంటి ఒక మంచి దైవజనుడు ఆయనను తీసుకుని అపోస్తలులకు పరిచయం చేస్తే, ఒకప్పుడు అదే యెరూషలేం పట్టణంలో ఒక హీరోగా ప్రజల మధ్య చలామణి అయినటువంటి ఆయన ఈరోజు అవిధేయులైనటువంటి యూదులకు టార్గెట్ అయి అక్కడ కూడా ఆయనను చంపాలనుకుంటారు. కానీ ఆయన చేత దేవుడు ఎన్నో కార్యాలు జరిగించుకోవాలనుకున్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు కానీ శిష్యులు కానీ ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు, నీ సొంత ఊరికి నువ్వు వెళ్ళడం మంచిదని అక్కడ నుంచి ఆయనను తార్సు, అదే మ్యాప్లో ఉంటుంది చూడండి, అక్కడ యెరూషలేము నుంచి పైన దమస్కు, దమస్కుకు పైన అంతియోకయ, అంతియోకయకు పైన సెలూకయ, సెలూకయకు పైన కప్పదొకియ కింద తార్సు అనే ఒక ఊరు ఉంటుంది. కిలికియలోని తార్సు వాడును అని అంటాడు. ఆ ఊరికి ఆయనను పంపించి కొద్ది రోజులు లాక్డౌన్లో పెడతారు. ఐసోలేషన్ అంటారు దాన్ని. అలా పౌలు గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తార్సు అనే పట్టణానికి వెళ్ళిపోతాడు, తన సొంత ఊరు, పుట్టిన ఊరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్. ఇప్పుడు తార్సు నుంచి మరలా కిందికి వచ్చేస్తే మీకు సెలూకయ ఉంది. సెలూకయ కింద అంతియోకయ ఉంది కదా. ఆ అంతియోకయను సిరియాలోని అంతియోకయ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సిరియా దేశంలోని అంతియోకయ. ఆ అంతియోకయలో అనేక మంది ప్రభువును స్వీకరిస్తున్నారన్న సమాచారం విని కింద యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు, మ్యాప్ అలానే పెట్టుకొని విందాం, కింద యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు బర్నబా అనేటువంటి ఈ ఒక మంచి భక్తుడు, సేవకుణ్ణి అంతియోకయలో పరిచర్యను బలపరచమని అక్కడ పంపించడం జరుగుతుంది. బర్నబా అనేటువంటి ఆయన అంతియోకయకు వచ్చి అక్కడ వాక్యం ప్రచురించి కొద్ది కాలం అక్కడ నుండి మరలా పైకెళ్ళి తార్సును పౌలు గారిని కనుగొనడానికి, మొట్టమొదట పౌలు గారిని చేరదీసిన వాడు ఆయనే కనుక యెరూషలేములో పౌలు గారిని మరలా తీసుకొని రావడానికి ఆయనే తార్సు అనే పట్టణానికి వెళ్ళి అక్కడ పౌలు గారిని కనుగొని అని ఉంటుంది బైబిల్లో. ఆయనను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి అంత్యోకయలో 1 సంవత్సరం పాటు గొప్పగా పరిచర్య చేయడం వలన అంత్యోకయలో బహుగా పరిచర్య బలముగా చేయబడి అక్కడ అనేక మంది శిష్యులు ప్రభులోనికి వచ్చిన శిష్యులుగా తయారైతే అక్కడున్న శిష్యులే మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. రైట్. ఆ తర్వాత కొన్ని యెరూషలేములో ఉన్న వారికి సహాయ కార్యక్రమాలు అందించడానికి బర్నబా గారు, పౌలు గారు అక్కడ నుంచి కానుకలు తీసుకొని వచ్చి, సహాయ నిధిని తీసుకొని వచ్చి యెరూషలేములో ఉన్న వారికి అప్పగించి ఇక అక్కడ నుండి మరలా తిరిగి అంతియోకయకు వెళ్ళిపోతారు. అంతియోకయకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘమంతా కూడి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారికి రివీల్ చేసి బయలుపరిచి పౌలును బర్నబాను నా పరిచర్య కోసం ప్రత్యేకపరచమని వారికి హింట్ ఇచ్చి ఆశీర్వదించి పరిశుద్ధాత్ముడు సంఘము కలిసి వారిని పంపడం జరుగుతుంది పరిచర్య కోసం. ఎందుకో ఏదో చెప్పడం కోసమే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు. అప్పటికే దమస్కులో ఆయనకు ప్రాణహాని ఎదురైంది. ప్రాణహాని అంటే మరణం, చావు.
అలాగే యెరూషలేముకి వచ్చినప్పుడు కూడా పౌలు గారిని చంపాలని యూదులు కంకణం కట్టుకున్నారట. ఒక 2 వచనాలు చూద్దాం, చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం మ్యాప్ దగ్గరే తిరుగుతూ అలా బైబిల్లో ప్రయాణం చేద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ముందుగా దమస్కులో ఏం జరుగుతుందో. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచించారట. మరణం కదా. సువార్త పరిచర్యలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి మరణకరమైన సమస్యలు. 26వ వచనం యెరూషలేముకు వచ్చేసాడు. 26వ వచనంలో యెరూషలేముకు వచ్చినటువంటి పౌలు గారు అయితే 28, 29 వచనములు చూద్దాం. 28, 29 వచనములు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేశారట. దమస్కులో ఏం జరిగిందో యెరూషలేములో అదే జరుగుతోంది. ఏం ఎదురవుతోంది? ఎక్కడికి వెళ్ళుచున్న పౌలు గారికి ఎదురవుతున్నదేంటి? మరణం. ఇలాంటి మనిషి ఉండకూడదు. ఇలాంటి మనిషి దేవునికి సాక్షిగా సమాజంలో ఉండకూడదు. ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తార్సుకు పంపివేయడం, అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి తిరిగి రావడం, సహాయ నిధి తీసుకొని యెరూషలేముకు రావడం, యెరూషలేము నుండి ఇప్పుడు మరలా అంత్యోకయకి వెళ్తున్నారు. అంత్యోకయలో పరిశుద్ధాత్ముడు వారిని వేరుపరచి సువార్త దండయాత్రకు వారిని పంపుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం అదే. వెళ్దాం మళ్ళీ. కమ్ బ్యాక్ టు ద మ్యాప్ ప్లీజ్. కమ్ బ్యాక్ టు ద మ్యాప్. రైట్. అంత్యోకయ నుంచి వారు బయలుదేరారు. ఇప్పుడు అంత్యోకయ నుండి సెలూకయ్యకు వచ్చి ఓడెక్కారు. సెలూకయ నుంచి ఎడం వైపుకి వచ్చి కుప్ర అనే ద్వీపానికి వస్తున్నారు. జస్ట్ చూడండి, మ్యాప్ చూస్తే ఒక పిక్చర్ మీకు ఇవ్వడం కోసం. కుప్ర అనే ద్వీపంలో సలెం అనేటువంటి ప్రాంతం నుంచి తర్వాత పాపు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోతే పెర్గా అని కనపడుతుంది. చూడండి, పెర్గము వేరు, పెర్గా వేరు. పెర్గా అని కనపడుతోంది. రైట్. అక్కడికి వచ్చారు, పంపూలియలోని పెర్గా. అక్కడ నుంచి పైకి వచ్చేస్తే మీకు అంత్యోకయ కనబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. పెర్గా అనే ప్రాంతానికి పైన కొలసైకు పైన లవదొకియాకు పైన అంత్యోకయ ఉంది కదూ. అంత్యోకయ పక్కనే ఈకొనియా. ఆ ఈకొని అనే ప్రాంతాన్ని జాగ్రత్తగా చూద్దాం. పౌలు గారి మొదటి ప్రయాణం ఇదంతా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది పౌలు గారి మొదటి ప్రయాణంలో ఆయన సందర్శించిన ప్రాంతాలు ఇవి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రాంతాలన్నిటినీ ఉత్తర గలతీ ప్రాంతాలు అని అంటారు. క్షమించండి, దక్షిణ గలతీ ప్రాంతాలు అని అంటారు. సదరన్ గలేషియా ఇదంతా దక్షిణ గలతీయ ప్రాంతాలు. రైట్. ఇప్పుడు ఈకొనియ దగ్గర నిలబడ్డాం. ఈకొనియలో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ అపోస్తలుల కార్యములోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములలోనికి మనం ప్రవేశిద్దాం. రైట్. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కానీ మీరు మొదటి నుంచి 5 వచనాలు రాసుకోవడం మంచిది. మొదటి వచనంలో అసలు ఏ ప్రాంతమో చూద్దాం. ఈ కొనియలో జరిగినదేమనగా పరిచర్య జరుగుతోంది. ఆ పరిచర్య జరుగుచుండగా 5వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్ళు రువ్వి అబ్బో చంపేయాలనుకున్నారట. ఆ స్కెచ్ చూడండి ఎంత ఉందో. ఆ స్కెచ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. అన్యజనులను ఇంకా యూదులను వాళ్ళతో పాటు వీళ్ళందరూ కలిసి తమ అధికారులతో కలిసి ఏం చేయాలనుకున్నారట? బెదిరించి కాదు, వారి మీద పడి, నెక్స్ట్ వారిని అవమానపరిచి, తర్వాత రాళ్ళు రువ్వి చంపాలి. అంటే చంపే ముందుగా ఇన్ని జరగాలి. అవమానపరచాలి, వారి మీద పడాలి, రాళ్లతో చావగొట్టాలి. ఇది ఈ కొనియలో జరుగుతుంది.
అంటే దేవుని పరిచర్యల్లో నడుస్తున్నటువంటి పౌలు గారికి ప్రతి క్షణం ఏం ఎదురవుతుందో మీరు చెప్పండి. మరణం. మరణం. మరణం అంటే మనకేంటి? భయం. మరణం అంటే మనకు భయం. ఏ ఊరికి వెళ్ళినా అది వెల్కమ్ బోర్డు పెడుతోంది పౌలు గారికి, రా. ఫైన్. ఈ అధ్యాయం అలానే ఉంచుకోండి, మళ్ళీ మ్యాప్ దగ్గరకు వచ్చేద్దాం. ఆ అధ్యాయం అలానే ఉంచుకొని ఒకసారి మ్యాప్ దగ్గరకు వచ్చేస్తారా? ఈ కొనియా చూస్తున్నారుగా, ఈ కొనియా కింద లుస్త్రా, ఈ కొనియా కింద లుస్త్రా. ఆ లుస్త్రలో ఏం జరిగిందో కూడా మనం ఆలోచిద్దాం. ఒక బలహీనము కలిగినటువంటి, బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తాడు. లుస్త్రకు వచ్చిన తర్వాత ఒక బలహీనమైన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తరువాత ఆ ప్రాంతంలో ఉన్న వారు ఈయన దేవుడేమో దేవతేమో అని అనుకుంటే వారిని ఒప్పించి, కాదు కాదు నేను కూడా నరుడనే బర్నబా గారితో కలిసి వారిని ఒప్పిస్తాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ లుస్త్రలో పౌలు గారు పరిచర్య గొప్పగా చేస్తున్నాడన్న సంగతి ఈ కొనియలో ఉన్నటువంటి వారు అండ్ ఈవెన్ అంత్యోక్యలో ఉన్నవారు కూడా వాళ్ళు విని ఇప్పుడు ఏం చేశారో మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ చాప్టర్ ప్లీజ్. 14వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి, అంత్యోకయ నుండి, బైబిల్లో 2 అంత్యోకయలు ఉంటాయి. సిరియాలోని అంత్యోకయ వేరు, ఇక్కడున్న అంత్యోకయ వేరు. పిసిదియలోని అంత్యోకయ, గలతి ప్రాంతంలోని అంత్యోకయ. అంత్యోకయ నుండి, ఈ కొనియ నుండి యూదులు వచ్చి, ఎక్కడికి వచ్చి? లుస్త్రకు వచ్చి. అంత్యోకయ నుండి, ఈ కొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, ఈ కొనిలో ఏదైతే చేయలేకపోయారో అది ఇక్కడ జరిగిస్తున్నారు. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఈ కొనిలో మిస్ అయ్యాడు, లుస్త్రలో దొరికాడు. అది వాళ్ళ పండుగ. అంటే ఇక చచ్చిపోయాడని వదిలేశారంటే ఎంతగా కొట్టారో మీరు ఆలోచించండి. ఇక చనిపోయాడు అని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారనంటే ఈడ్చుకొని పోయి, అది చూడండి అక్కడ, అతను చనిపోయాను అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. మరణం కేవలం ఊపిరొక్కటే ఆగలేదంతే, కేవలం ఊపిరొక్కటే నిలిచిపోలేదంతే. మిగిలింది చావులు ఎన్ని జరగాలో అన్ని జరుగుతున్నాయి ఆయనకి. దినదిన గండం, దినదిన గండం. ఇక్కడ పెద్ద కొసమెరుపు ఏంటంటే చచ్చిపోయాడేమో అని కొట్టినోళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులు వచ్చి ఏమైందో అని చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు లేచి, బతికుంటే బలసాకైనా అమ్మి బతుకుందాం, మనం వెళ్ళిపోదాం అనట్లా. రక్తము కారినంతగా చావు దెబ్బలు తిన్న పౌలు గారు లేచి, పక్కూరులో కూడా వాక్యం చెప్దాం పదండి అంటున్నాడు. చూడండి కింద, పక్కూరిలో. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, 20వ వచనం 14వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు, లుస్త్ర పక్కనే దెర్బే ఉంటుంది మ్యాప్లో చూడండి, దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, ఎంత భారం అండి! రక్తము కారుతున్న దెబ్బలతో, గాయాలతో అలాంటి శరీరము రోజు రోజుకి దెబ్బతింటోంది. దెబ్బతింటున్న శరీరముతో ఊర్లు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ, అసలు ఏమైనా మరణాన్ని మైండ్లో పెట్టుకొని తిరుగుతున్నాడా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవ్వట్లేదు. జస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ దిస్ మ్యాన్. ఈయన గూర్చినటువంటి కేవలము మొదటి ప్రయాణం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ మొదటి ప్రయాణములోనే ఎన్ని ఎదుర్కొంటున్నాడో పౌలు భక్తుడు ఒకసారి చూడండి. అమ్మో, ఆ ఊరిలో కొట్టారుగా, ఆ ఊరిలో చంపాలనుకున్నారుగా, పక్కనే కదా ఈ ఊరు, ఏం జరుగుతుందో. అసలు చావును ఏమైనా మైండ్లో పెట్టుకున్నాడైనా? అసలు దీన్ని ఏమైనా మైండ్ చేస్తున్నాడా అనే క్వశ్చన్ మనకు రైజ్ అవ్వద్దు ఆయన గురించి మనం చదివేటప్పుడు.
ఏం చెబుతున్నాడు 22వ వచనంలో? శిష్యుల మనస్సులను దృఢపరిచి 21వ వచనం చదువుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, అంటే దెర్బేలో అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకు రిటర్న్, సేమ్ ఏ ప్రాంతాల్లో అయితే ఆయన హింసలు ఎదుర్కొన్నాడో అదే ప్రాంతాలకు మరలా వస్తున్నాడు. లుస్త్రకును, నెక్స్ట్ ఈకొనియకును, నెక్స్ట్ అంతియొకయకును తిరిగి వచ్చి, పక్కనే ఆయన సొంతూరు ఉంది తార్సు, లుస్త్ర తర్వాత దెర్బే పక్కనే తార్సు కనబడుతుంది. కానీ సొంతూరుకి వెళ్లకుండా ఎక్కడెక్కడైతే శ్రమలు వచ్చాయో, ఎక్కడెక్కడైతే హింసలు వచ్చాయో ఆ ప్రాంతాలకే మరలా తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఏదో ఒక ధైర్యం, ఏదో ఒక భరోసా, ఏదో ఒక భవిష్యత్తును గూర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ, నిరీక్షణ, చూపు, ఇవన్నీ వీరిలో కనపడుతున్నాయి. చూడండి, ఇది మొదటి ప్రయాణం. ఇప్పుడు మరలా మ్యాప్కి వచ్చేద్దాం. కమ్ బ్యాక్ టు ద మ్యాప్ ప్లీజ్. మళ్ళీ అంత్యోక్యకు వచ్చేసారు. అన్ని ప్రాంతాలు తిరిగి దే కేమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హ్యాడ్ స్టార్టెడ్. సిరియాలోని అంత్యోక్య గురించి మాట్లాడుతున్నాను నేను. 2 అంత్యోక్యలు జాగ్రత్తగా మీరు చూడగలగాలి. అలా అయిన తర్వాత మరలా అంత్యోక్య నుంచి తర్వాత 2వ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ 2వ ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఎక్కడెక్కడైతే మొదటి ప్రయాణంలో తిరిగారో పౌలు గారు, ఆ ప్రాంతాలన్నిటినీ ఫాలో అప్ చేసి అక్కడ నుంచి నెమ్మదిగా నేను మెయిన్ ప్లేసెస్ చెప్పేస్తున్నాను. అక్కడ నుంచి మెయిన్గా మాసిడోనియా, లేదా తెలుగులో మాసిదోనియా అని ఉంటుంది చూడండి. మ్యాప్లో సెంటర్ ప్లేస్ పైన ఉంటుంది. మ్యాప్లో పైన సెంటర్ ప్లేస్ మాసిదోనియా ప్రాంతానికి వచ్చేస్తారు. మాసిదోనియాలో మీకు ఫిలిప్పి అనే పట్టణం కనపడుతుంది. జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. ఉందా ఫిలిప్పి పట్టణం? ఎస్. మొదటి ప్రయాణంలో బర్నబా గారిని తీసుకొని వెళ్ళినటువంటి ఆయన 2వ ప్రయాణంలో సీల అనేటువంటి ఒక ప్రవక్తను తీసుకొని బయలుదేరుతాడు. పౌలు శీలలు అనగానే వెంటనే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? చెరసాల గదు. చెరసాల, భయంకరమైన గాయాలు, భయంకరంగా కొట్టారట, అధికంగా కొట్టారు. కొట్టి రక్తపు గాయాలు ఉండగా బొండతో బిగించి లోపల చెరసాలలో వేశారట. ఆ కొట్టిన దెబ్బలకు వాళ్ళు చచ్చిపోయినా దిక్కులేదు. అది ఫిలిప్పిలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక భయంకరమైనటువంటి చెరసాల జీవితం. ఆ ఫిలిప్పి నుంచి తెస్సలోనికకు వచ్చారు. దాని పక్కనే ఉంది చూడండి, తెస్సలోనిక. ఆ తెస్సలోనికలో కూడా పౌలు గారికి హింసలు కలుగజేయాలని ఎంతో ప్రయత్నం. యాసోను అనేటువంటి ఒక ఆయన ఇంట్లో వారు దిగి ఉన్నారని యాసోనును పట్టుకొని చితగొడుతుంటారు వాళ్ళు పాపం. తెస్సలోనిక నుంచి బెరయకు వచ్చారు. తెస్సలోనిక అనేది చాలా భయంకరమైనటువంటి స్థలముగా పౌలు గారు ఆయన అక్కడ సమస్యలు ఎదుర్కొంటాడు. తెస్సలోనిక నుంచి బెరయకు వస్తాడు. బెరయలో కూడా పౌలు గారు పరిచర్య చేస్తున్నారని తెస్సలోనికలో ఉన్నటువంటి అవిధేయులైన యూదులు విని ఏం చేశారో ఒకసారి వచ్చేద్దాం మళ్ళీ. అపోస్తలుల కార్యములు ఏమి ఎదుర్కొంటున్నాడో తన జీవితంలో మనం చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. మనము 12వ లేదా 13వ వచనం చూద్దాం. 13. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. ఎక్కడికి వెళ్ళినా శ్రమలే. అది గలతి ప్రాంతమా, పోనీ దమస్కా సిరియా ప్రాంతమా, పోనీ యెరూషలేమా యూదేయ ప్రాంతమా, లేదా మాసిదోనియానా? మీరు ప్లేస్ ఏదైనా చెప్పండి, ప్రతి చోట పౌలు గారికి ఎదురవుతున్నది శ్రమలు, హింసలు. ఒక్కడుగు ముందుకేసి మాట్లాడితే మరణం, చావు. అలా అక్కడి నుంచి అకయ ప్రాంతానికి వచ్చేస్తాడు. అకయ అంటే కొరింథీ, ఏథెన్స్ ఉండేటువంటి ప్రాంతాలు. సరే, మ్యాప్లో చూద్దాం, మ్యాప్లో చూసుకుంటూ మాట్లాడదాం. లొకేషన్స్ చూసుకుంటూ మాట్లాడితే
కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో ఒక చిన్న ఆశ అంతే. మాసిదోనియ నుంచి కిందికి వచ్చేద్దాం. అకేయ కనపడుతుంది, గ్రీసు ప్రాంతం అది. అకేయలో మీకు రెండు మనకు తెలిసిన మంచి పట్టణాలు కనపడుతున్నాయి. ఒకటి ఏథెన్సు, మరొకటి కొరింతు. ఏథెన్సు పట్టణానికి, కొరింతు పట్టణానికి వచ్చి అక్కడ పరిచర్య చేసి, అంటే నేను ముక్కలు మాటలో చెప్పేస్తున్నాను కానీ టైం పట్టింది అక్కడంతా పరిచర్య పూర్తి చేయడానికి. అక్కడ నుంచి ఆయన మరలా బయలుదేరి ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో తిరిగి ఆ ప్రాంతాలకు వచ్చేస్తాడు. ఎటు పోయినా ఆయనకు సమస్యలే, ఎటు పోయినా. అలా రెండవ ప్రయాణాన్ని ముగించుకున్నటువంటి పౌలు భక్తుడు ఇప్పుడు నెమ్మదిగా మూడవ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. వద్దాం నెమ్మదిగా మూడవ ప్రయాణం దగ్గరకు వచ్చేద్దాం. మూడవ ప్రయాణంలో ఆయన ముఖ్యంగా ఎక్కువగా స్పెండ్ చేసిన ప్రాంతమే ఆసియాలోని ఎఫెసు అనే ప్రాంతం. చూడగలరు ఎక్కడుంది ఎఫెసు? మ్యాప్లో మీరు ఆసియా అనేది ఎక్కడుందో చూడండి దయచేసి. ముందుగా ఆసియా అనే పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి పదం దగ్గర లెఫ్ట్న తుయతైరా కింద సార్తిసు కింద ఎఫెసు కనబడుతుంది చూడండి. ఆసియా అనే ప్రాంతంలో అది ముఖ్య పట్టణం. ఆ ఎఫెస్ను కేంద్రంగా ఆయన చేసుకుని ఆసియా యందంతటా అద్భుతమైన పరిచర్య 3 సంవత్సరాలు జరిగిస్తాడు. డయానా లేదా అర్తమీదేవి అనేటువంటి దేవికి అది ఒక కేంద్రస్థానంగా అక్కడ ఉండగా పౌలు గారి పరిచర్య వలన అనేక మంది ప్రభువులోనికి వస్తుండడం చూసి అక్కడ ఉన్నటువంటి దేమేత్రి అనేటువంటి ఒక ఆయన పౌలు గారి పరిచర్యను అడ్డగించడానికి చాలా పెద్ద ప్లాన్ చేసి అందరినీ రేపి శ్రమలు కలుగు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. 1 కాదు 2 కాదు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు. ఆ ఎఫెస్లో ఉన్నప్పుడే కొరింథీయులకు మొదటి పత్రిక పంపిస్తాడు. అయితే తన టీంలో తీతు అనేటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ తీతు గారిని ఆయన కొరింథీ ప్రాంతానికి పంపి లెటర్ ఇచ్చి, పలానా టైంకి నేను త్రోయ్ అనే ప్రాంతానికి వస్తాను, నువ్వు ఆ టైంకి అక్కడికి వచ్చి నన్ను కలుసుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపుతాడు. అది అవసరం కనుక ఇప్పుడు మెన్షన్ చేస్తున్నా. త్రోయ్ ఎక్కడుందో చూద్దామా. ఇప్పుడు మీరు ఆసియా అనే ప్రాంతాన్ని చూశారుగా, ఎఫెస్ను చూశారుగా. ఎఫెస్ నుంచి అలాగనే స్ట్రైట్గా పైకి వచ్చేయండి. ఫిలిప్పికి కింద సముద్రాకే, దాని కింద త్రోయ అని కనబడుతుంటుంది. కొరింథీకి పంపించిన తీతు గారిని పలానా టైంకి నువ్వు త్రోయకు వస్తే, ఇప్పుడున్నట్టుగా ఫోన్లు లేవుగా, ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ అంత స్పీడ్గా లేదుగా, ఎక్కడున్నాడో నువ్వు కరెంట్ లొకేషన్ షేర్ చేయని చెప్పడానికి, పోనీ లైవ్ లొకేషన్ చెప్పు నేను ఫైండ్ అవుట్ చేస్తాను అనడానికి, వచ్చి మనిషి ముఖంతో కనబడితే తప్ప బతుకున్నాడో పోయాడో తెలియని పరిస్థితులు. అయితే పలానా టైంకి నువ్వు త్రోయకొచ్చి నాకు కనబడాలి మీ టీం అంతా అని పౌలు గారి చేత చెప్పబడిన వారేవి బృందం వెళ్ళినా, పౌలు గారు ఎఫెస్లో ఆసియాలో పరిచర్యను ముగించుకొని ఆయన తిరిగి గ్రీసు ప్రాంతానికి రావడానికి, మాసిదోనియా మీదుగా రావడానికి త్రోయ్ అనే ప్రాంతానికి వస్తే రావలసిన తీతు అక్కడ కనబడలేదు. ఏం జరిగిందో, ఆసియాలో మాకు శ్రమలు, గ్రీసు ప్రాంతానికి వెళ్తే వీళ్ళ పరిస్థితులు ఎట్లుందో ఏంటో అని ఒక రకమైనటువంటి ఆందోళన. ఏమైందో అని ఆందోళనతో ఆయన మాసిదోనియాకు వచ్చేస్తాడు. మాసిదోనియాకు వచ్చిన తర్వాత తీతు గారు త్రోయకు రావలసి కలుసుకొని ఉండగా ఆయనకు అక్కడ లేట్ అయిపోయి మాసిదోనియాకు వచ్చి పౌలు గారిని కలుసుకుంటాడు. మాసిదోనియాకు వచ్చి పౌలు గారిని తీతు గారు ఆయన బృందం కలుసుకున్న తర్వాత అప్పుడు కొంచెం సేద తీరి, జాగ్రత్తగా విందాం. నేను మాట్లాడుతున్నది పౌలు గారు తీతు గారి గురించి. కొరింథీ అనేటువంటి ప్రాంతంలో సంఘ పరిచర్య విషయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని బాధ్యతల విషయంలో తీతు గారికి బాధ్యతలు అప్పగించి పౌలు గారు పంపించి ఉంటారు. ఆ సమాచారాన్ని తీసుకొని తిరిగి మాసిదోనియాకు వచ్చి తీతు గారు కలిస్తే, మాసిదోనియాలో నుండి ఇప్పుడు అదే తీతు గారి బృందముతో పౌలు గారు కొరింథీయులకు మరొక పత్రిక పంపుచున్నాడు. అదే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక గురించి మాట్లాడుతున్నా. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఎఫెసు నుంచి పంపితే, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక ఆయన ఇప్పుడు మాసిదోనియా నుండి పంపుతున్నాడు. ఆ పత్రికలో
ఆయన ఏమని మాట్లాడుచున్నాడో తెరచి చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి. పౌలు గారి ప్రయాణాలు చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నో, పౌలు గారి ప్రయాణాలలో ఇప్పుడు మనకు అవసరమైన కొన్ని సంగతులు నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక ఎప్పుడు రాశాడో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వ్రాసినప్పుడు ఏం చెప్పాడో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వద్దాం ఒకసారి. 4వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము నుండి జాగ్రత్తగా చదువు. ఇంతవరకు నేను ఇచ్చిన ఈ సమాచారం అంతటిని మనసులో పెట్టుకొని 8వ వచనాన్ని మీరు చూడాలి. చూస్తున్నారు అందరూ? ఎటు పోయినను శ్రమ పడుచున్నాము. అది మొదటి మాట. ఎటు పోయినను మాకు శ్రమలే. అది మొదటి ప్రయాణమా, రెండో ప్రయాణమా, మూడో ప్రయాణమా? ప్రయాణం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మేము ఎదుర్కొంటున్నది మాత్రము శ్రమలే. ఎటు పోయినను, దక్షిణ గలతీనా, పోని కుప్రనా, సిరియనా, యూదయనా, మాసిదోనియనా, పోని మీరుంటున్నటువంటి అఖయనా, ఏ ప్రాంతం చెప్పమంటారు? ఎటు పోయినను అంటే ఎటు పోయినను అని మనం చదివేటప్పుడు ఎటు పోయాడు అబ్బాయినా అని చదవాలి. అంతేనా? ఎటు పోయినను అని చదువుకుంటే అర్థం కాదు. ఇక్కడికి రావడానికి అంత తిప్పాను. ఇప్పుడు ఎటు పోయినను అనే మాట అర్థం కావాలనంటే ఎటు పోయాడో నేను చూపించాలిగా. ఇక్కడికి ఎందుకు వచ్చి ఆగాను? ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక వ్రాసేటప్పటికి ఆయన ఎక్కడున్నాడో చెప్పాను కనుక పౌలు గారి ప్రయాణాలలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో చెబుతూ మాసిదోనియా దగ్గర ఆగాను. మాసిదోనియా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆయన 2వసారి మళ్ళా కొరింథీ ప్రాంతానికి వెళ్తాడు. అది నేను చెప్పలేదు. ఈ పత్రిక వ్రాసిన తర్వాత అగైన్ ఆయన కొరింథీ ప్రాంతానికి వెళ్తాడు. అది నేను చెప్పలేదు. అక్కడ నుంచి అయిన తర్వాత తిరిగి యెరూషలేముకి వస్తాడు. అది నేను చెప్పలేదు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన మీద కుట్రలు జరగగా అక్కడ నుంచి కైసరయ్యలో ఆయన చెరసాల పాలవుతాడు, కైసరయ్యలో అరెస్ట్ అవుతాడు. అది నేను చెప్పలేదు. కైసరయ్య నుండి ఓడెక్కి రోమ్ అనేటువంటి ప్రాంతానికి బయలుదేరుతాడు. అది నేను చెప్పలేదు. ఆ రోమ ప్రయాణంలో ఓడెక్కి బయలుదేరినప్పుడు క్రేతు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని అక్కడ నుంచి మళ్ళీ మెలితే అనేటువంటి ద్వీపానికి చేరుకునేలోగా ఓడ బద్దలైపోవడం, ఆ ద్వీపానికి రావడం, అక్కడ 3 నెలలు గడపడం, అక్కడ నుంచి రోమ్ అనే ప్రాంతానికి రావడం, రోమ్ అనే ప్రాంతంలో ఆయన చెరసాలలో ఉండడం, ఇవేవి నేను చెప్పలేదు. అది అయిపోయిన తర్వాత మరలా విడుదలైన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చిందో లేకపోతే పర్మనెంట్ విడుదల చేశారో మనకు తెలియదు, బయటికి వచ్చిన తర్వాత ఆయన తిరిగిన ప్రాంతాలలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు, మరలా 2వసారి రోమ్ అనేటువంటి చెరసాలకు వచ్చిన తర్వాత సువార్త అనేటువంటి కారణాన్ని బట్టి సంఖ్యలతో బంధింపబడిన ఆయన మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు. తన ప్రాణము పానార్పణముగా పోయబడుచున్నది. ఇవన్నీ నేను చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే నేను ఇప్పుడు కొరింథీ 2వ పత్రికలో ఉన్నాను కనుక, దాన్ని దాటకూడదు కనుక. ఎటు పోయినను అనేటువంటి మాట దగ్గర నిలబడితే అంతవరకు ఎటు పోయాడో అక్కడి వరకే చెప్పాను. తర్వాత చాలా ఉంది హిస్టరీ అని మీరు అర్థం చేసుకోవాలి. డన్. వచ్చేది 8వ వచనం. ఎటు పోయినను శ్రమలు, శ్రమలు, ఇరుకులు, ఎటు పోయినను శ్రమ పడుచున్నాము. తర్వాత అపాయములు, శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, బాగానే ఉంది. అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము అనేది బాగానే ఉంది. ఉపాయం లేని వారము కాము అని బాగానే ఉంది. కానీ అపాయమైతే ఎదురవుతుందిగా, శ్రమలైతే ఎదురవుతున్నాయిగా, ఇంకా తరుమబడుచున్నాముగా. శ్రమలు, అపాయములు, తరుమబడుచున్నాము, పడద్రోయబడుచున్నాము. ఎటు పోయినా ఇవే, ఎటు పోయినా ఇవే. అవును, అడుగుదాం పౌలు గారిని, మరి ఎటు పోయినా శ్రమలు వస్తున్నాయి కదా మీకు, ఎటు పోయినా అపాయాలు ఎదురవుతున్నాయి కదా మీకు, ఎటు పోయినా కూడా తరుముచున్నారు కదా మిమ్మల్ని, ఎటు పోయినా కూడా మీరు పడగొట్టబడుచున్నారు కదా, మిమ్మల్ని కూల్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, అన్ని రకాల దాడులు జరుగుతున్నాయి కదా, అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కదా. అసలు మీ మైండ్లో ఏముంది అని అడుగుదాం పౌలు గారిని.
ఏముంది మీ మైండ్లో? అసలు అన్ని శ్రమలు ఎదురవుతున్నా, అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, అన్ని కష్టాలు ఎదురవుతున్నా మీరు అసలు ఆగకుండా, రాజీ లేకుండా, రాజీ పడకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నారని అడుగుదాం ఆయన్ని. ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? అసలు ఆ శక్తి ఏంటి? ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని ఆయన అడిగితే ఆయన ఇస్తున్న సమాధానం చూడండి. 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అంటే ఈయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అపాయాలు వచ్చినా అస్సలు వెనుదిరగకుండా ముందుకెళ్ళడానికి ఆయనకున్న ఏకైక కారణం, నేను నమ్ముకున్న నా ప్రభువులో జీవముంది. అర్థం చేసుకొని ట్రై చేద్దాం. నేను నమ్ముకున్నది జీవాధిపతిని, ఆయనలో జీవముంది, ఆయనే జీవమై ఉన్నాడు. ఆ జీవాన్ని నేను వెళ్ళుచున్న ప్రతి ప్రాంతంలో ప్రజలకు నేను పరిచయం చేయాలి. వాళ్ళు కూడా ఈ జీవ మార్గంలోనికి రావాలి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు వెళ్ళు జీవ మార్గంలోనికి అనేక మందిని నేను తీసుకొని రావాలి. ఆ జీవ మార్గం అన్నది నా ప్రభు దగ్గరే ఉందని, ఆయనే మార్గమని, ఆయనే జీవమని ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ప్రజానికానికి నేను వెళ్ళే ప్రతి ప్రాంతములో సువార్త అనేటువంటి వాక్యము ద్వారా వారికి చెప్పి, ఇది శాశ్వతమైన జీవము కాదని ఈ బతుకు ఇచ్చిన జీవితం, ఇది అశాశ్వతమైనటువంటి జీవమని, అశాశ్వతమైనటువంటి జీవితమని శాశ్వత జీవం ఒకటి ఉంది, నిత్య జీవం అని దానికి పేరు. అది దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం అని అనేక మందిని ఈ వెలుగులోనికి తీసుకొని రావాలంటే, అనేక మందిని జీవములోనికి తీసుకొని రావాలనంటే, అనేక మందిని జీవ మార్గంలోనికి తీసుకొని రావాలంటే ప్రతిరోజు ఆయన కోసము హింసలు పొందడానికి, శ్రమలు పడడానికి, అపాయం ఎదుర్కోవడానికి, పడద్రోయబడడానికి, తర్వాత తరుమబడడానికి అన్నిటికీ మేము సిద్ధం. ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా మా కోసం చావు ఎదురు చూస్తుంటే చచ్చిపోయేలోపు 10 మందినైనా బ్రతికించి చావడానికి మేము సిద్ధం అంటున్నాడు ఆయన. మరణానుభవము. పౌలు గారు తన జీవితంలో చచ్చిపోతే యేసుప్రభులా చచ్చిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకొని బతికాడు. తెలుసా మీకు? బతికితే యేసుప్రభులా బతకాలి కాదు, అదొకటి ఉంది. అసలు చచ్చిపోయినా ఆయనలా చనిపోవాలి. అది క్లోజ్ చేయకండి. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి ఫిలిపి పత్రిక వెళ్ళేసి వద్దాం ఒకసారి దయచేసి. ఫిలిపీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 10-11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. దేని విషయములో? ఆయన మరణ విషయముల్లో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎందులో సమాన అనుభవము పొందాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడట? క్రీస్తు యొక్క మరణానుభవాన్ని నేను కూడా పొందాలి. ఆయన మరణములో నేను సమాన అనుభవాన్ని పొందాలి. అలా కావాలి, అలా చావాలి. ఇదెక్కడి కోరిక? ఇదెక్కడి విచిత్రమైన కోరిక? ఎవరైనా కోరుకుంటారా చెప్పండి యేసుప్రభులా చనిపోవాలని? యేసుప్రభులా బ్రతకాలని కోరుకుంటే ఒక అర్థం ఉంటుంది, కోరుకుంటాం కూడా. యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడ కూడా ఉండాలని మనకు కూడా కోరిక ఉంటుంది పరలోకంలో. కానీ యేసుప్రభులా చావాలని ఎవరు కోరుకుంటారు? ఈయన కోరుకుంటున్నాడు ఇక్కడ. ఈయన కోరుకుంటున్నాడు ఇక్కడ. అసలు ఆ మరణానుభవము రోజు వస్తే ఎంత బాగుంటుంది. ఒక 100 మంది నేను చచ్చిపోతే వాళ్ళు జీవంలోనికి వస్తారంటే ఐఎమ్ రెడీ టు డై ఆన్ ఎనీ డే. ఏ దినానైనా సరే చావడానికి సిద్ధం. చూడండి అక్కడ కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో, యేసు యొక్క జీవం 10వ వచనం, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును.
మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎల్లప్పుడూ మరణానుభవం, ఎల్లప్పుడూ మరణానుభవము. అప్పుడప్పుడు మరణానుభవం కాదు, ఎల్లప్పుడూ మరణానుభవము. ఎల్లప్పుడూ సేవలో ఉన్నటువంటి పౌలు గారు ఎల్లప్పుడూ ఈ మరణానుభవాన్ని ఎదుర్కొంటున్నాడట. ఏలయనగా 11వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. సజీవులంగా అయితే ఉన్నాం, కానీ ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాం. చూడడానికి మాత్రమే మేము సజీవులం, కానీ మాకు మరణము ఎదురు కాని రోజే లేదు. మరణము ఎదురు కాని రోజే లేదంటే అర్థం ఏంటి? ప్రతిరోజు కుట్రలు, ప్రతిరోజు కుతంత్రాలు, ప్రతిరోజు మా గురించిన స్కెచ్లు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవిధేయులు మా రక్తాన్ని కళ్ళ చూడాలని ప్లాన్లు వేస్తుంటే వారందరినీ ఎదుర్కొంటూ పరిచర్య చేస్తున్నాం. ఏ మూల నుండి ఏ రాయి పడుతుందో తెలీదు, ఎక్కడి నుంచి ఏ కత్తి దూసుకొస్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలీదు. ఎటు పోయినను మరణానుభవం. అదేంటో మరణం అంటేనే మనము గజగజలాడిపోతుంటే ఈయన రోజు మరణంతో ఆడుకుంటున్నాడు. మరణం అంటే మనకు గజగజ. ఇక్కడేమో ఈ మరణం నాకు ఇలా వస్తే బాగుంటుంది ఈయన కలలు కంటున్నాడు. ఎంత తేడా! బైబిల్లో ఉన్న భక్తులకు మనకు ఉన్నటువంటి తేడా ఎంత ఉందో చూడండి. చచ్చిపోతాం 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 చచ్చిపోతాం, ఈ భయముతోనే సగం చచ్చిపోతున్నాం రోజు. మనం భయపడుతున్న చావు ఒక్కసారే వస్తుంది, ఆ చావు భయం ప్రతిరోజు చంపేస్తోంది. ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాం. 12వ వచనం, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మీరు ఆత్మీయంగా ఈరోజు బలపడుతున్నారంటే కొరింథీయులారా, ఆత్మీయంగా ఈరోజు మీరు ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారనంటే, ఒక తీతు అనేటువంటి వ్యక్తి ఆయనతో పాటు మిగిలిన సహోదరులు మీ దగ్గరకు వచ్చి మీకు వాక్యాన్ని అందిస్తున్నారు అని అంటే సంఘపు దూతలుగా వాళ్ళు ఎన్ని మరణానుభవాలను ఎదుర్కొంటూ వస్తున్నారో మీకు తెలియట్లేదు. దినదిన గండం అని చెప్పానుగా, అలాంటి పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చి, ఈరోజు మనలాగా యూట్యూబ్లో వాక్యం అందింపబడడం లేదు వాళ్ళకి. ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజు లేదు. ఇలా ఆన్లైన్ ద్వారా వాక్యాలు అందించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే వాక్యం చెప్పాలి. అది ఆ రోజు పరిస్థితి. కానీ అక్కడికి చేరుకునే లోగే ఎన్ని మృగాలు ఎదురవుతున్నాయి. మానవ మృగాల గురించి మాట్లాడుతున్నా నేను. యెరూషలేములోనో అంత్యోకయలోనో ఉన్నటువంటి పౌలు గారు గ్రీసు ప్రాంతంలోని కొరింథీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలనంటే మధ్యలో ఎన్ని మరణ గండాలను దాటుకుంటూ వెళ్ళాలి. ఎంత భయానిక వ్యవస్థలను ఆయన దాటుకుంటూ అక్కడికి చేరాలి. ఆయన బృందం చేరాలి. కానీ ఆ చావును ప్రతిరోజు ఎదుర్కొంటూ ఆ ప్రాంతానికి చేరి వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు జీవములోనికి వస్తున్నారట. మాలోని మరణం మీలో జీవము కలుగజేస్తోంది. ఎంత బాగుందన్నమాట. మాలోని మరణం మీలో జీవము కలుగజేస్తోంది. ఏమిటి ఆత్మల భారం? మనకు 1% ఉందా? 10%, 20% వద్దులేండి, దురాశ. వీళ్ళకున్నటువంటి ఆత్మల భారంలో మనకు 1% ఉందా? విచిత్రం ఏంటంటే వాళ్ళతో కలిసి బతకాలి ఫ్యూచర్లో అని మనకు కోరిక. వాళ్ళతో కలిసి ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. మరి భక్తుల గుంపులో ఉండాలనంటే ఆ భక్తులకున్న భారంలో 1% ఉండొద్దు? చావును ఎదుర్కొంటూ వాక్యాన్ని వీళ్ళు ప్రకటించారు.
మరణ ద్వారము గుండా ప్రతిరోజు దాదాపుగా ప్రయాణం చేస్తూ, అయినా కదా ఊపిరొక్కటే ఆగలేదు, అన్నీ జరిగాయి వీళ్ళకి. మరణ ద్వారము గుండా, మరణ మార్గము గుండా ప్రతిరోజు ప్రయాణం చేస్తూ సువార్త అనేటువంటి పరిమళ వాసనని వెదజల్లుతుంటే మనము పక్కోళ్ళకు చెబుతున్నామని నేను అడగట్లా. పక్కోళ్ళకు చెప్పడం తర్వాత సంగతి. మొట్టమొదట మనం వినాలిగా. ఇంట్లో కూర్చొని వినట్లేదు మనం వాక్యం, ఇంట్లో కూర్చొని చదవట్లేదు వాక్యం. మన వాక్యాన్ని, బైబిల్ని చదవం. చదివే వాళ్లకు దండం, వందనాలు. మీ గురించి మాట్లాడట్లేదు, కోబ్బడకండి. చదవని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంట్లో కూర్చొని బైబిల్ చదవం, ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఉంటాం, బైబిల్ చదవం, ఇంట్లోనే ఉంటాం, వాక్యం వినం, ఇంట్లోనే ఉంటాం, వాక్యాన్ని నేర్చుకోం. దేవుడు పుష్కలంగా వాక్యాన్ని మన ఇంటి వరకు తీసుకొని వస్తున్నా నేర్చుకోవడానికి ఒళ్ళు బద్ధకమ్మ ఈరోజు బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. చచ్చిపోతే వీళ్ళతో ఉంటాం మనం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చచ్చిపోతే ఈ భక్తులతో ఉంటామా? ఉండే అర్హత ఏమైనా ఉందా? చెరసాలలో ఉండి వాక్యం ప్రకటిస్తున్నారు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అంటున్నాడు. చెరసాలలో ఉండి పత్రికలు పంపిస్తున్నారు బయటికి. సంఖ్యలతో నన్ను బంధించున్నారు, కానీ వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, దయచేసి 2వ అధ్యాయం 9వ వచనము చూద్దాం జాగ్రత్తగా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడినై ఉన్నట్టు, కానీ నేరస్తుడిని కాదు, కానీ నేరస్తుడినై ఉన్నట్టు నన్ను చూస్తున్నారు. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్ను బంధించారు, కానీ నేను ప్రకటించే వాక్యాన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఇదిగో పంపిస్తున్నాను పత్రిక ద్వారా. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు వెళ్ళి మూలుగుతూ పడుకోకుండా పాటలు ఎందుకు పాడాలి? అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడడం ఏంటండి? ఆ పాటలు విని ఖైదీలు మారిపోవడం ఏంటండి? అంటే పాటలు పాడేటప్పుడు కూడా భారముతో పాడుతున్నారు. ఆ పాటలో దేవుని వాక్యాన్ని పెట్టి ఆ ఖైదీలను ఆలోచింపజేస్తూ, ఆ పాటలో ఏ మాట పెడితే వాళ్ళు ఆలోచిస్తారో ఆలోచించి పాటలు పాడితే పారిపోవడానికి సిద్ధంగా ఉండవలసిన ఖైదీలు ద్వారాలు తెరుచుకున్నా పారిపోకుండా అక్కడే ఉన్నారనంటే అర్ధరాత్రి వేళ వారికి ఉన్నటువంటి భారం గురించి ఆలోచించండి. అందరూ వెళ్ళిపోయారేమని చెరసాల నాయకుడు తనను తాను చంపుకోబోచుంటే వీళ్ళిద్దరు ఆయన ఆపారు. పౌలు శీలలు లోపలికి వచ్చిన ఆయన రక్షణ పొందాలంటే నేనేం చేయాలని బయటికి తీసుకుని వచ్చి అడుగుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడేదారు, రక్షణ పొందేదారు అన్నారా? ఇప్పుడు కొంచెం వలిసిపోయాం, రేపు పొద్దున్న చెప్తారులే, మళ్ళీ వచ్చి అడుగానన్నారా? సీజన్ ఏదైనా రీజన్ చెప్పకుండా వాళ్ళు వాక్యం చెప్పేస్తున్నారు. సమయమందును అసమయమంతును. ఎంత భారం! సూర్యుడు ఉదయించేలోగానే చెరసాల నాయకుడికి ఆయన కుటుంబానికి బ్యాప్టిజం కూడా ఇచ్చేశారు. ఎక్కడుంది మనకి భారం? వీళ్ళందరి గురించి దేవుడు వ్రాయించాడు, మనము చదువుకోవట్లేదు. వాళ్ళ చరిత్ర అంతా బైబిల్లో ఉంది, మనము చూడట్లేదు. బిజీ అయిపోతున్నాం. బైబిల్ను చూసే తీరిక ఎక్కడుంది? చూసినా దాన్ని చదివే ఆలోచన ఎక్కడుంది? ఆలోచించి అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకెక్కడుంది చెప్పండి? ఎంత గొప్ప చరిత్ర వీళ్ళందరిది, ఎంత గొప్ప చరిత్ర! మాలో మరణం మీలో జీవము కలుగజేస్తుందనంటే వీఆర్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ ఇట్. మరణాన్ని ఎదుర్కొంటున్న వీళ్ళు మరణం అంటేనే గజగజలాడిపోతున్న పిరికివారం మనం. ఎంత తేడా ఉంది! నిజమే, ప్రభులో లేకుండా మరణం వస్తే 100% భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ప్రభు మార్గంలో ఉండి ఆత్మ భారముతో బ్రతకన్నప్పుడు మనకు మరణం వస్తే వెళ్ళిపోవడమే అంతే. దేవునితో సహవాసం లేక, దేవునితో స్నేహబంధము లేక, దేవునితో కలిసి గడిపేటువంటి సమయం మనకు లేక, విన్నారు కదా ఇంతకుముందు 2 వర్తమానాలు. దేవునితో మనకు సహవాసం ఎక్కడుంది? ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉంది? ఆత్మల భారముతో మనం బతికే పరిస్థితి ఎక్కడుంది?
ఏంటో ధీమా, ఏంటో ధీమా, ఏం కాదులేనటువంటి ధీమా. ఫిలెమోను పత్రిక మనం చెప్పేటప్పుడు చివరి భాగంలో ఒక మాట చెప్పాను. దేవుని కరుణ, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కటాక్షం ఉంటేనే మనకు బతుకు భూమి మీద. ఆ శిలువలో నేరస్తుడి గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అతను సంపాదించినది ఏది కానీ, అతను కూడబెట్టినది ఏది కానీ, దోచుకున్నది ఏది కానీ, దాచుకున్నది ఏది కానీ, ఆయన చావు ముందరున్నప్పుడు ఏది అక్కడికి రావట్లేదు. అయ్యా నువ్వు కరుణిస్తే నీ రాజ్యంలో నేను ఉంటాను, జ్ఞాపకం చేసుకోవా అని అడుక్కుంటున్నాడు. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన కటాక్షము మాత్రమే మనకు దిక్కయితే ఎంత కృతజ్ఞులుగా మనం బతకాలి చెప్పండి. ఎంత కృతజ్ఞులుగా మనం బతకాలి. చచ్చిపోతే పరలోకం వచ్చేస్తుంది, చచ్చిపోతే భక్తులతో ఉండిపోతాం. ఏం ఉద్ధరించామని ఈరోజు మనం అక్కడికి వెళ్ళిపోతామని ఈరోజు మనం ఆశలు పెట్టుకొని బతకాలి. నాకు బతుకిచ్చిన దేవునికి నేనేమైనా పనికి వస్తున్నానా అని ఒక్కరోజన్నా ప్రశ్న వేసుకోవద్దు. నాకు ఊపిరిస్తున్న దేవునికి నేను ఏమాత్రం ఉపయోగపడుతున్నానని ఒక్కరోజన మనం ప్రశ్న వేసుకోవద్దు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ ఏముంది బైబిల్లో? యేసుక్రీస్తు కార్యములను చూచుటలేదు, భారం లేదు ఎవడికి అని బాధపడుతున్నాడు పౌలు గారు. భారము లేదు. సూర్యుని క్రింద జరిగే ప్రతి ప్రయాస వ్యర్థం. ప్రభు మార్గంలో ఉంటేనే అర్థం. ఆయన మార్గంలో లేకుండా మనము చేసేదంతా వ్యర్థం. నేను ఆయన ఏర్పరిచిన మార్గంలో లేనండి, డిగ్రీలు సంపాదించి పెట్టుకున్నానండి, నా చదువులో వ్యర్థం. నేను ఆయన ఏర్పరిచిన మార్గంలో ప్రయాణం చేయడం లేదనండి, మంచి ఉద్యోగం ఉందండి, వ్యర్థం. నేను ఆయన ఏర్పరిచిన మార్గంలో లేనండి, ఇన్ని ఆస్తులు సమకూర్చుకున్నానండి, వెనకలు పెట్టుకున్నాను, వ్యర్థం. నేను ఆయన మార్గంలో లేనండి, మొన్ననే నాకు సీట్ వచ్చిందండి, పెద్ద యూనివర్సిటీలోనో లేదా పెద్ద పార్టీలోనో ఎలక్షన్లో గెలిచానండి, ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిందండి, ఒక మంత్రి పదవి వచ్చిందనండి, వ్యర్థం. ప్రభు మార్గములో నేను లేనండి, ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో నేను పెద్ద దిక్కునయ్యానండి, అయినా వ్యర్థం. మీరు ఇంకేమైనా ఆలోచించుకోండి. ఈ మార్గంలో ఉంటేనే జీవితానికి ఉంది అర్థం. ప్రియ సోదరుడా, సోదరిమణి, ఈరోజు అందరి పరిస్థితిని అందరూ ఆలోచించమని కోరుతున్నా. నేనేంటో నేను ఆలోచించుకుంటాను, మీరేంటో మీరు ఆలోచించండి. అసలు మన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? వ్యర్థ ప్రయాసతో మనం బతుకుతున్నామా? ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అని అంటాడు పౌలు భక్తుడు. ఇదే కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాస్తూ, ఆయన కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. చూద్దాం అన్నమాట. 1 కొరింథీ 15 చివరి వచనం. చివరి వచనం అంటే ఈరోజున వాక్యానికి చివరి వచనం కాదు, ఆ అధ్యాయంలో చివరి వచనం అది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందుంటే వ్యర్థము కాదు. ఎంత బాగుందన్నమాట. మీ ప్రయాసము ప్రభునందు ఉంటే వ్యర్థం కాదు. ఇక దేని అందున్నా వ్యర్థమే. చావు వచ్చినప్పుడు దేనికి దిక్కులేదు. ఇక చావు వస్తే దేనికి ఠికానా లేదు. ఇక్కడ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలి? స్థిరులుగా 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 కదలని వారుగా. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టిన తర్వాత జుమ్మని పైకి లేచిపోతుంది, 1-2 గంటలకి మొత్తం తగ్గిపోతుంది. ఇది అస్థిరత్వం. మనం సెల్ ఫోన్లం కాదుగా, మనుషులము కదా. దేవుడిచ్చినటువంటి బతుకుతో మనం బతుకుతున్నాంగా. ఈరోజు ఒకలా ఉండి రేపు మరోలా ఉండి ఎల్లుండి మరోలా ఉండి, ఈరోజున్న ఉజ్జీవం రేపు ఉండదు, రేపున్న ఉజ్జీవం ఎల్లుండి ఉండదు. ప్రతిసారి వెనక నుంచి తోస్తుండాలి. ప్రతిసారి వెనకల నుంచి ఇంకా నడిపిస్తే కానీ ముందుకు బండి కదలదు. విలువ తెలిస్తే
ఎవడు వెనకాల ఉండాల్సిన అవసరం లేదు. అంతేనా కదా చెప్పండి. చిన్నప్పుడు మేము అన్నం తినడానికి మారం చేస్తుంటే మా అమ్మ బలవంతం చేసేది, తినండ్రా 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 అని. మా నాన్న వచ్చి, ఎందుకు అడుగుతున్నావు అన్నిసార్లు, వాడికి ఆకలి అయితే వాడే వస్తాడు, వెళ్ళిపో అని చెప్పేవాడు. చచ్చినట్టు ఆకలి అయితే వచ్చి అడిగేవాళ్ళం. అవును, ఆకలి మంట అంటే ఏంటో తెలిస్తే ఆహారం విలువ తెలుస్తుంది. ఈరోజు పరలోకం అంటే ఏంటో తెలిస్తే, దేవుడు చేసిన వాగ్దానం అంటే ఏంటో తెలిస్తే, దాని విలువ తెలిస్తే, అసలు దేవునికి మన మీద ఉన్నటువంటి ఆశ, దేవునికి మన మీద ఉన్నటువంటి ఆసక్తి, అసలు ఆ మాట ఏంటంటే దావీదు గారు అంటారు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీ చేతి పనులైన ఆకాశములను చూడగా, అసలు నరుని దర్శించుటకు వాడేపాటి వాడు ప్రభువా. నిజమే కదా, విశ్వములో, ఈ మహావిశ్వంలో పాలపుంత నక్షత్ర మండలమే బొట్టంత ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ మహావిశ్వములో పాలపుంత నక్షత్ర మండలమే బొట్టంత ఉంటుంది. ఆ బొట్టంత నక్షత్ర మండలములో సౌర కుటుంబం అసలు అడ్రస్ లేనట్టుగా ఉంటుంది. ఆ సౌర కుటుంబంలో భూమి ఎంత, భూమి మీద మనం ఎంత, మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత. ఇక్కడ బిల్డప్లు ఇస్తాం కూర్చొని. విచిత్రం కాదు? విచిత్రమా కాదా మీరు చెప్పండి. ఆయనేమో ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశమునే తనకు సింహాసనముగా చేసుకొని కూర్చున్నవాడు. అలాంటి ఆయన 24 గంటలు ఆయన కనుదృష్టి మన మీద ఉండి, రండి నాన్న రండి నాన్న రండి నాన్న అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకొని బతకలేకపోతున్న దౌర్భాగ్యులం మనం. వ్యర్థమైన దానిలో అర్థముందని పరిగెత్తున్నాం, అర్థమున్న దానిని వ్యర్థంగా చూస్తున్నాం. పిచ్చోళ్ళం కాదు మనం చెప్పండి. ఎంతో బిజీ ఎంతో బిజీ ఎంతో బిజీ. ఆ రీజన్ తీసుకొని వచ్చి దేవుని దగ్గర చేస్తాం. బిజీగా ఉన్నాం, కుదరలేదు, పని ఉంది కుదరలేదు, టైం లేదు కుదరలేదు, వీలు లేదు, వీలు కుదరట్లేదు, రావట్లేదు. ఎవడికి చెప్తున్నాం ఇవన్నీ? టైం ఇచ్చినోడికి టైం చూపిస్తున్నాం మనం. ఆయుష్కాలం అని అంటాం. విచిత్రం ఏంటంటే, చాలాసార్లు చెప్పాను, టీవీ అక్కడ ఉంటుంది, రిమోట్ మన చేతిలో ఉంటుంది, ఇక్కడ నొక్కితే అక్కడ ఛానల్స్ మారుతున్నాయి. మనము చేసిన టీవీ బతుకు మన చేతిలో ఉంది, అక్కడున్న ఛానల్స్ మార్చాలంటే ఇక్కడ నొక్కాలి. విచిత్రం ఏంటంటే, టీవీ ఛానల్ మన దగ్గర ఉంది, మన ఛానల్ ఆయన దగ్గర ఉంది. అది అర్థం కావట్లే. ఆయనకు కూడా తెలుసు రిమోట్ నొక్కడం. మనము నొక్కితే ఛానల్ మారుతుంది, ఆయన నొక్కితే ఇక్కడ అడ్రస్సే మారుతుంది. ఏం బతుకో ఏంటో, అర్థం పర్థం లేని బతుకు. అసలు బిజీగా ఉన్నానని చెప్పడం, దేవుని దగ్గర ఏమైనా మర్యాద ఉండి అంటే ఆయన దగ్గరకు వచ్చి ఇది మాట్లాడవచ్చా లేదా అనే ఒక సంస్కారం ఒకటి ఉండొద్దు. బిజీ అండి ఏంటి? దేవుని దగ్గర రావడానికి, దేవునిలో ఉండడానికి బిజీనా? ఏం బిజీ? వ్యాపారం బిజీ. ఏంటి బిజీ? ఉద్యోగం బిజీ. ఏంటి బిజీ? చదువు బిజీ. ఏంటి బిజీ? ఊరిని ఉద్ధరించడం బిజీ. ఇంతే కదా బిజీ అంటే. ఇవే రీజన్లు ఉంటాయి, ఇంకేముంటాయి? తన కుమారునికి పెండ్లి విందు ఏర్పాటు చేసి రా అని పిలిచాడట రాజుగారు. ఒకడేమో వర్తకం ఉంది, ఒకడేమో ఎడ్లున్నాయి, ఒకడేమో పెండ్లయింది, ఒకడేమో వ్యాపారం ఉంది, వర్తకం అంటదే, ఇంకొకడేమో పొలానికి వెళ్ళాలి. ఎవడు బిజీ వాడు. తోలు తీసాడు అందరి. మత్తయి సువార్త 22 తర్వాత చదివితే మనకు ఆ ఉపమానంలో రాజుగారు దండ్లను భావించి తగలబెట్టించేశాడు ఆ ఊర్లన్నీ కూడా. ఎవడికి రా మీరు చెప్పేది రీజన్స్? ఎవడికి రా మీరు చెప్పేది? స్టైల్గా చెప్పినా, సాఫ్ట్గా చెప్పినా, మెత్తగా చెప్పినా, సాత్వికంగా చెప్పినా దేవుడు అమాయకుడేం కాదు. మనిషి పుట్టంగా, మనిషి బతుకుతున్నాంగా, దేవుడిసిన తిండే తింటున్నాం కదా కడుపుకు. వాస్తవాలు మనకు అర్థం కాకపోతే ఎలా చెప్పండి? ఆ వాక్యం చదివేటప్పుడే మనకే మెంటలెక్కిపోతుంటుంది. ఏంటి ప్రజల బతుకు? ఆయన రాయించింది ఏంటి? వాస్తవం ఏంటి? సమాజ స్థితి ఏంటి? మార్తా నీవు అనేక పనులు పెట్టుకొని, విస్తారంగా పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. నీ తొందరపాటుకు నువ్వు ఈరోజు నేనేంటో నా విలువేంటో అర్థం కాకుండా నువ్వు మాట్లాడడానికి, నా సహోదరి నాకు సహాయము చేయనందుకు నీకు చింత లేదా అనింది ఇంటికి వచ్చిన ఆయన పట్టుకొని.
నీ తొందరపాటుకు కారణం నువ్వు ఎక్కువ పనులు పెట్టుకున్నావు, బిజీ అయిపోయావు. మార్త ఆవిడొక్కటే మార్తా కాదు, మనందరం మార్తాలమే. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మారుతావా అని. మారు, బిజీ అయిపోకు. బిజీ అయిపోయి నాకు చెప్పకు నేను బిజీ అయిపోయానని. ఎందులో బిజీ అయ్యావు నువ్వు? ఏ పనుల్లో బిజీ అయ్యావు నువ్వు? విచిత్రం ఎంతో చెప్పిన ఏమనుకోకండి, కుక్క కూడా 24 గంటలు బిజీ, తెలుసా మీకు ఆ విషయం? మనకంటే బిజీ అది. వీధిలో కుక్క మనకంటే బిజీ, నిద్ర లేకుండా గడుపుతుంటుంది వీధుల్లో. అది ఏ చిన్న శబ్దం వచ్చినా టక్కన లేచి కూర్చుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఓ బిజీగా తిరుగుతుంటుంది. ఆ రీజనైనా మనం చెప్పేది? ఆ రీజనైనా మనం చెప్పేది? అపార్థం చేసుకోకండి, కానీ ఇవన్నీ వాస్తవాలు. కానీ పౌలు గారు ఎందులో బిజీ అయిపోయారు? ప్రతిరోజట ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. ఆయన అందులో బిజీ అయ్యాడు. 11వ వచనం చూడండి, 2 కొరింథీ 4:11. 2 కొరింథీ 4:11 ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు, ఎల్లప్పుడూ యేసు నిమిత్తము అనే ఉందా? చూడండి అక్కడ, మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం, ఎల్లప్పుడూ యేసు నిమిత్తం, ఎల్లప్పుడూ ప్రభువు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. అది బిజీ అంటే. కాలర్ ఎగిరేసి చెప్పొచ్చు అన్నమాట. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. చచ్చిపోయిన తర్వాత దేవుడు నరకానికి పంపాల్సిన అవసరం లేదు. మనమే చెప్తాం, ప్రభువా నాకు అక్కడ ఉండేటువంటి అధికారం కూడా లేదు, లేదా హక్కు లేదు, లేదా అర్హత లేదు. ఇది మంచి మాట. తుచ్చమైన నా బతుకు చూస్తే నాకే సిగ్గేస్తుంది ప్రభువా, నేను ఎక్కడ ఉండగలను నీతో. పిక్చర్ అంతా అర్థమైపోతుంది గుండె చప్పుడు ఆగగానే. వయసుకి ఆయుష్కు సంబంధం లేదు, చావు ఎప్పుడొస్తుందో తెలీదు. మనకేమో టన్నుల కొద్దీ ధీమా. కానీ పౌలు గారు మరణానుభవములో బిజీ అయిపోయాడు. ఎంత జ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రత్యేకించి కొత్త నిబంధన చదివేటప్పుడు అడుగు ముందుకెళ్ళాయి, ఒక వచనం పూర్తి చేసి మరొక అడుగు ముందుకెళ్ళాలని అంటే నాకైతే అంత ధైర్యం ఉండదు ఎప్పుడు. ఎందుకు వివరణ ఎక్కువ? ఫిలెమోను పత్రిక అంతగా వివరించడానికి 75 భాగాలు వివరించడానికి గల కారణం అంటే కొత్త నిబంధన అంటేనే అది. అంత సబ్జెక్ట్ ఉంటుంది, అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అక్కడ. మనం ఆగి చదవాలే కానీ. పన్నెండవ వచనం, కావున మాలో మరణము మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. 24 గంటలు అనేక మందికి జీవాన్ని ప్రసాదిస్తున్నాం, అంటే జీవపు మాటలు ఇస్తున్నాం. మాలో అయితే ప్రతి క్షణము మరణానుభవమే. ఎటు నుండి ఏమొస్తుందో తెలియదు. పదహారవ వచనం, కావున మేము అధైర్యపడము. కావున, అసలు ఇంత మరణానుభవం కూడా మీరు ప్రయాణం చేస్తే ఎందుకయ్యా మీకు భయం లేదు అని అడిగితే కావున అన్నాడు. అంటే పైన ఏదో చెప్పాడు. ఏమిటది? 15వ వచనంలో విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై అన్నది చూడండి అక్కడ 15వ వచనంలో. విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. మాకు భవిష్యత్తు ఉంది, ఒకటి ఆ భరోసా ఉంది, ఆ అష్యూరెన్స్ ఉంది, అభయహస్తం. కావున మేము అధైర్యపడము. ఈ మరణము ముగింపు కాదని మాకు తెలుసు. ఒకవేళ చనిపోయినా ఆయన మరలా తిరిగి లేపుతాడని తెలుసు. లేపినప్పుడు ఆయన తన ఎదుట మమ్మల్ని నిలబెట్టుకుంటాడని తెలుసు. అలాంటి పునరుత్థానాన్ని మేము ఎదుర్కోవాలంటే ఇలాంటి మరణాన్ని ప్రతిరోజు మేము చూడాలి.
ఇలాంటి మరణానుభవం ఉంటేనే అలాంటి పునరుత్థానం రేపు పొద్దున మేము చూడగలం. ఆ ఫిలిప్పీ పత్రికలు అదే మీరు మరలా చదవాలి, ఇందాక ఇచ్చినటువంటి రెఫరెన్స్ని. ఆయన పునరుత్థానం ఏంటో చూడడానికే ఆయన మరణానుభవాన్ని నేను ఎదుర్కోవాలనుకుంటున్నాను. ఇదా జీవితం అంటే, ఇదా బ్రతుకంటే, ఇదా విధానం అంటే? ఎస్ ఈజ్ ది ఆన్సర్. ఎస్ ఈజ్ ది ఆన్సర్. మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నాడు. ఫిజికల్గా అలసిపోతున్నాం. ఎటు పోయినా శ్రమలే కదా, ఎటు పోయినా అపాయాలే కదా, ఎటు పోయినా తరుమబడుచున్నాము కదా, ఎటు పోయినా పడద్రోయబడుచున్నాము కదా. కృషించిపోకుంటే ఏమవుతాడు మరి? బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము చావన్నాడు పైన, దినదినము మరణం అన్నాడు పైన. ఇక్కడేమో దినదినము నూతన పరచబడుచున్నాము. ప్రతిరోజు ఎదుర్కొనే మరణానుభవమే మాలో నూతనోత్తేజాన్ని పుట్టిస్తోంది. ఇదంతా వింటుంటే ఈ రాత్రి మనం ఖచ్చితంగా దేవుడిని ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇలాంటి స్టాండర్డ్ మాకు దయచేవా అని అడగాలి. అలాంటి శక్తిని మాకు ప్రసాదించు ప్రభువా, ఇలాంటి జీవితాన్ని మాకు ప్రసాదించు ప్రభువా, ఇలాంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. వారానికి 1 గంట 2 గంటలు మాత్రమే ఏదో సహవాసంలో కూర్చొని, మందిరంలో కూర్చొని 2 పాటలు పాడి ఏదో 4 రూపాయలు కానుకలు వేసేసి మేము వెళ్ళిపోతున్నామే. కానీ ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నాం, ఇదే భక్తి జీవితం అనుకుంటున్నాం. కానీ నో, దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ వాట్ వీ సీ ఇన్ దీస్ లైవ్స్ హియర్. ఈరోజు మాకున్నటువంటి జీవిత విధానం అసలు ఇక్కడ కనపడడం లేదు. అసలు వాళ్ళ జీవితమే వేరు, వాళ్ళ బ్రతుకే వేరు, వాళ్ళ పరిస్థితే వేరు. అలాంటి జీవితం కావాలి ప్రభువా, నాకు అలాంటి జీవితం కావాలి ప్రభువా. మేము దృశ్యమైన వాటిని చూడక, 17వ వచనం చూడండి ఎంత బాగుందో. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అసలు మా చూపు దృశ్యమైన వాటి మీద లేదు. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. కంటికి ఏం కనపడుతున్నాయి? ప్రపంచంలో ఉన్నవి కనపడుతున్నాయి. అసలు ప్రపంచంలో ఉన్నవి ఈరోజు మన కంటికి ఎక్కడ కనపడుతోంది? మన చేతిలో ఉన్న మొబైల్లో కనపడుతోంది. ప్రపంచం ఎక్కడుంది? మన అరచేతిలో ఉంది, ఆ చేతిలో ఉన్న మొబైల్లో ఉంది. 24 గంటలు దృశ్యమైన వాటిని చూస్తూ బిజీగా ఉన్నాం మనం. ఎస్ ఆర్ నో? 24 గంటలు దృశ్యమైన వాటిని చూస్తూ బిజీగా ఉన్నాం. వీళ్ళు అదృశ్యమైన దానిని నిదానించి చూస్తున్నారట. కంప్లీట్గా ఆపోజిట్ ఉంది మన లైఫ్. ఇక్కడ మన లైఫ్ అంతా ఆపోజిట్గా ఉంది. మన కోరికేమో వీళ్ళతో ఉంటామని రేపు పొద్దున. ఏ ఆశ నహి హై, దురాశ హై. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. మహిమా భాగ్యము కాదు, మహిమా భారమట. ఈ శ్రమలు భారాన్ని పెంచుతున్నాయట, భారాన్ని పెంచుతున్నాయి. అవి ఏ విధమైన శ్రమలైనా సరే, అవి ఏ విధమైన శ్రమలైనా సరే, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? ప్రభు యొక్క మార్గంలో ఉంటూ. మరణం ఒకసారి రావడం ఏంటి, రోజు వచ్చినా పర్లేదు అనుకునేలా చూడాలట. ఎప్పుడో వచ్చే మరణం గురించి కాదు. పౌలు గారు, నాకు రోజు వస్తే ఎంత బాగుంటుంది చావు, రోజు నలిగిపోతే ఎంత బాగుంటుంది. ఈ శ్రమలు రోజు రావడం వలన ఆ శ్రమలే నాలో మహిమా భారమును కలుగజేయుచున్నవి. శ్రమలు భారాన్ని పెంచాలా, లేదా ఆ శ్రమలు దేవునికి దూరం చేయాలా? ఎందుకంటే ఈ మధ్య కనపడడం లేదు దేవుని సన్నిధిలో మీరు అని అడిగితే, ప్రాబ్లమ్స్ బ్రదరు అంటున్నాం మనం. ప్రాబ్లమ్స్ ఆయనను మరింత దేవునికి దగ్గర చేశాయి. మనకేమో ప్రాబ్లమ్స్ ఏమో దేవునికి దూరం చేస్తున్నాయి. ఏం మారాలి ఇక్కడ? మన ఆలోచన విధానం మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన మనస్తత్వం మారాలి, మన వ్యక్తిత్వం మారాలి.
బైబిల్ చదివేటప్పుడు అక్కడున్న జ్ఞానాన్ని చూసేటప్పుడు ఒకసారి అనిపిస్తుంటుంది, ఇంత జ్ఞానాన్ని చెప్పగలిగినంత స్థాయిలో మనం చెప్పగలమా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. దేవుడు వ్రాయించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలను అదే స్థాయిలో, అదే రీతిలో, అదే భారముతో అసలు మనం చెప్పగలమా అనేటువంటి ఆలోచనతో భయం వేసిపోతుంటుంది వాక్యం చెప్పేటప్పుడు. దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నామేమో, దేవుడిచ్చిన సమయానికి నేను న్యాయం చేయట్లేదేమో. ఎన్నిసార్లు చదివిండం ఆ మాట? ఈ శ్రమలు మాలో మహిమ భారమును కలుగజేయుచున్నవి. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏవైనా సరే, అవి శ్రమలైనా, హింసలైనా, బాధలైనా, కష్టాలైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, అసలు ఏదైనా ఇవన్నీ దృశ్యమైనవే. ఇవన్నీ అనిత్యములు, టెంపరరీ. నిత్యమైనవి ఉన్నాయా? నిత్యమైన వాటిలో ఆనందం ఉంది. ఆనందాన్ని దేవుడిస్తాడు. ఆనందాన్ని పొందాలనంటే నా కోసం ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు పరలోకంలో సింహాసనాసీనుడై నన్ను ఏలుతున్న నా రాజాదిరాజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యము కింద, అధికారము కింద నేను బతకాలి. ఆయన ఏర్పరిచిన జీవ మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణములో శ్రమలైనా, హింసలైనా, అపాయాలైనా, ఆ పైన చెప్పినట్టుగా తరుమబడుచున్నా, పడద్రోయబడుచున్నా, ఎల్లప్పుడూ మరణానుభవం ఎదురవుతున్నా, అబ్బే తొలిగేదే లేదు. విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై ఈ భూమి మీద మేము జీవిస్తాం. వెన్ వీ హ్యావ్ దిస్ అష్యూరెన్స్ ఇన్ ద బైబిల్, పౌలు గారు, అలాంటి భరోసా మాకుంది, కావున మేము అధైర్యపడమన్నాడు. చూడండి 16వ వచనంలో, అధైర్యపడము. భరోసా, దేవుని అభయ హస్తం. ఆ అష్యూరెన్స్తోనే ఆయన ప్రతిదినము చావడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి చావడానికి మనం వణికిపోతేలా? చచ్చిపోతేనే లాభం, అది ప్రభులో ఉండి. చావును లాభముగా కన్వర్ట్ చేసుకున్నవాడే గొప్పోడు. మరణాన్ని లాభముగా మార్చుకున్నవాడే, మలుచుకున్నవాడే జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. విషయం చెప్పనా, మనం నిజంగా ప్రభు యొక్క మార్గంలో ఉంటే ప్రతిరోజు కోరుకుంటాం ఆ చావుని. మనము చావు వద్దనుకుంటున్నామంటే ప్రభు మార్గంలో లేనట్టే. ఇదే ఆనవాళ్ళు. అయ్యో నేను చావకూడదు అనుకుంటున్నామంటే ఈ మార్గంలో లేనట్టే. చావు వస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనుకుంటాం మనం? ఇక్కడున్నప్పుడు, మార్గంలో ఉన్నప్పుడు. విన్న ఏ మాట కూడా పెడచెవిన పెట్టకుండా ఈ రాత్రి ఇంకొక్కసారి పడుకునే ముందు అలా టూకీగా నెమరు వేసుకుంటే ఆలోచించండి, మన జీవితం అంటే ఏంటో. మన భవిష్యత్తుకు మనమే ఉత్తరవాదులం. రేపు పొద్దున మన కోసం ఎవరు రికమెండేషన్లు చేయరొచ్చి, ఎవరైనా మావాడని చెప్పినా ఆయన వినడు. ఆయనకు ఆయనే సాక్షి. ఆయన నిర్ణయమే తుది నిర్ణయం. ఆయన తీర్పే అంతిమ తీర్పు. మికాయేలు లాంటి ప్రధాన దూత వచ్చి రికమెండ్ చేసిన ఇక్కడ కుదరదు. అందుచేత ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే బతుకు, ఒకటే ఊపిరి, ఒకటే భవిష్యత్తు. ఆ ఉన్న చిన్న జీవితంలో ఇలాంటి వారిలా జీవిద్దాం. వాళ్ళతో పాటు రేపొద్దున భవిష్యత్తులో నిత్యానందములోనికి ప్రవేశిద్దాం. క్రైస్తవుడు మరణాన్ని వీళ్ళలా చూడాలి.